ఈ దశపర్ణి ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, నీమాస్త్ర, బ్రహ్మాస్త్ర, అగ్నియాస్త్ర, నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా మనము రైతులు తయారు చేసుకొని వాటిని డోసెస్ చూసుకొని ప్రతి పొలాల్లో వేసుకోవచ్చు. దీని ద్వారా చాలా వరకు ఈ సకింగ్ పెస్ట్, పేనుబంక, తర్వాత ఈ థ్రిప్స్, జార్సిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వైట్ ఫ్లైస్, తర్వాత గొంగలి పురుగులు డిఫరెంట్ స్టేజ్లో ఏ స్టేజ్లో వేయాలనేది మీరు తెలుసుకోగలిగితే అవి కూడా పంటలను రక్షించే అవకాశం ఉంటుంది. తర్వాత బయో పెస్టిసైడ్ చూసుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి నేల నుంచి విత్తనాన్ని కాపాడుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుల నుంచి పంటను కాపాడి, ముఖ్యంగా శిలీంధ్రాలు, చాలా రకాల శిలీంధ్రాలు నేల నుంచి సంక్రమించడము, విత్తనం నుంచి సంక్రమించడము, పంట పైన రకరకాల వీటులు, తర్వాత రకరకాల వేరుకుళ్ళు తెగులను క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి వాటిని రక్షణ పెంచడానికి ఈ ట్రైకోడర్మా శిలీంధ్రము, సూడోమోనాస్ బ్యాక్టీరియా మీకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత కొన్ని రకాల పురుగులను, బీటిల్స్ ని చంపడానికి ఉపయోగటువంటి ఈపీఎఫ్, ఎంటమోపాథోజెనిక్ ఫంజై లైక్ బెవేరియా, మెటారైజియం, వర్టిసిలియము ఇలాంటివి మనము వాడచ్చు. తర్వాత మీకు ఎన్పివి వైరస్ అనేది కూడా మీకు శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు లాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో దీంతో పాటు మనకు బీటీ రకరకాల బయో ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి. తర్వాత ఫిరమోన్ ట్రాప్స్ కూడా రైతులు వాడవలసిన అవసరం ఉంటుంది. వీటిని కూడా లో కాస్ట్ లో తయారు చేసుకోవడానికి ఉంటుంది. స్టిక్కీ ట్రాప్స్ కానీ, లో కాస్ట్ స్టిక్కీ ట్రాప్స్, తర్వాత లైట్ ట్రాప్స్, తర్వాత ఫ్రూట్ ఫ్లై, మ్యాంగోలో కానీ లేదంటే ఈ కాకర, బీరలో వచ్చేటువంటి పండుగల నుంచి కాపాడుకోవడానికి ఈ ఫ్రూట్ ఫ్లై లూట్స్ కూడా తక్కువ ఖర్చులో రైతులు తయారు చేసుకొని ఆ బిఆర్సి సెంటర్ లో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించవచ్చు. పక్కన రైతులకు కూడా కాస్ట్ బేసిస్ వాటిని అమ్మేసి లేదా ఏపీఓ గ్రూప్ మెంబర్స్ లో షేరింగ్ చేసుకొని చిన్న రెవెన్యూ కూడా ఎంటర్ప్రినర్స్ కూడా రైతులు చేసుకోవచ్చు. తర్వాత ఈ హ్యాబిటాట్ మేనేజ్మెంట్, ప్రకృతి వ్యవసాయంలో, ఈ సేంద్రీయ వ్యవసాయంలో హ్యాబిటేట్ అంటే వాతావరణాన్ని, పర్యావరణాన్ని కూడా కరెక్ట్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఆ గ్రీన్ మెన్యూర్ సీడ్స్ తో క్రాప్ రొటేషన్ చేయడము, లేదంటే నవధాన్య సీడ్ కిట్స్ డైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల ఈ మిత్ర కీటకాలు, తర్వాత ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు అనేది వాటి సంఖ్య, వాటి డైవర్సిటీ అనేది పెరగడం వల్ల ఈ శత్రు పురుగులను రాకుండా, తర్వాత భూమి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ దవాల్కర్ మెథడ్ అనేది ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం. దీంట్లో 1 ఎకరా పొలంలో రకరకాల విత్తనాలు, 5 రకాలకు సంబంధించినటువంటి విత్తనాలు ఒక్కొక్కటి 5 కేజీలు మనము చల్లుకొని ఒక 45 నుంచి 50 రోజుల వరకు మనము పెరగనిచ్చిన తర్వాత భూమిలో కలిగితే ఇవన్నీ కూడా పెరుగుతున్న సమయంలో మిత్ర పురుగులను, తర్వాత వేర్ల దగ్గర ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులను, వానపాములను ఇవన్నీ ఆకర్షించగలిగి ఆ ఎకరా ల్యాండ్ లో మంచి డైవర్సిటీ, సాయిల్ హెల్త్ కు సంబంధించినటువంటి అన్ని బయోలాజికల్ ఇండికేటర్స్ అన్ని కూడా బాగా పెరిగిపోయి ఇవి తర్వాత ప్రధాన పంట వేసినప్పుడు అవి వాటికి ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఈ బిఆర్సి సెంటర్ లో చూసినట్లయితే చిన్న చాలా మంది రైతులు ఈ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వారికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కానీ, వాళ్ళు చిన్న ఒక షెడ్ లాంటిది ఉంటే సరిపోతుంది. గోశాలలో కానీ, గోశాల పక్కన కానీ, లేదంటే చిన్న షెడ్ లాంటిది వాళ్ళ వ్యవసాయ క్షేత్రం పక్కన వాళ్ళు చిన్న ఈ ర్యాక్స్ పెట్టుకొని ఆ చిన్న రా మెటీరియల్స్, ఆ డ్రమ్స్ అయితేనేమి, ప్లాస్టిక్ డ్రమ్స్ కానీ, లేదంటే స్లరీ ఫిల్టర్స్ కానీ, కషాయాలు తయారు చేసుకోవడానికి గిన్నెలు కానీ, ఈ క్లాత్ కానీ, తర్వాత ఆవు పేడ, కావు యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ ట్యాంకులు అన్నిటి కానీ సిద్ధంగా పెట్టుకొని వాళ్ళు ఈ బిఆర్సి సెంటర్ ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ స్లరీ ఫిల్టర్ అనేది కూడా మనకి బిఆర్సి యూనిట్ లో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఆ సాలిడ్ స్లరీలో ఉన్న కౌడంగు, కావు యూరిన్ మనం మిగతా మెటీరియల్స్ కలిపిన తర్వాత ఆ సాలిడ్ మెటీరియల్స్ ను ఆ
లిక్విడ్ జీవామృతాన్ని సపరేట్ చేయడానికి స్లరీ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని రకరకాల డిజైన్లు రైతులు తయారు చేసుకున్నారు ఇన్నోవేటివ్ గా. కొన్ని కంపెనీలు కూడా వీటిని తయారు చేస్తున్నాయి. అది మీకు ఎలా ఉంది, ఎంత ఎంత స్కేల్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది, దాన్ని బట్టి కూడా మీరు చూసుకొని ఆ స్లరీ ఫిల్టర్ మీకు ఉపయోగకరంగా ఉంటుందో దీన్ని డైరెక్ట్ ఇరిగేషన్ ఛానల్స్ కి దగ్గర పెట్టుకొని ఇరిగేషన్ ఛానల్స్ కి కనెక్ట్ చేసుకునే డ్రిప్ ఇరిగేషన్ లో మీరు వాడుకోవచ్చు. తర్వాత కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈ గ్రైండర్స్ కానీ, కషాయాలు తయారు చేయడానికి, తర్వాత వాటిని బాయిల్ చేయడానికి ఇలాంటి గిన్నెలు కానీ, డెక్సలు కానీ, తర్వాత డ్రమ్స్ లేదు స్లరీ ఫిల్టర్ మీ దగ్గర లేదంటే ఇండివిజువల్ గా 100 లీటర్లు 200 లీటర్ల డ్రమ్ పెట్టుకుని వాటిలో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు కొన్ని రకాల ఈ మైక్రోబిల్ ఈ సూక్ష్మజీవులతో ఒకవేళ మీరు ఈ మల్టిప్లై చేయాలనుకుంటే ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ, ఈ బయో పెస్టిసైడ్స్ తయారు చేయాలనుకుంటే మీకు చిన్న ఫార్మర్స్ లెవెల్లో ఈ ప్లాస్టిక్ కార్బైడ్ టైప్ ఆఫ్ ఫార్మెంటర్స్ కానీ, సిడి ట్యాంక్ ఫార్మెంటర్స్ కానీ, లేదంటే ఈ బిఆర్సి కోసం సపరేట్ గా తయారు చేసినటువంటి స్టీల్ ట్యాంక్, లేదంటే ఈ సింటెక్స్ ట్యాంక్ లాంటి ఫార్మెంటర్లను కూడా ఉపయోగించి మీరు ఎక్కువ మొత్తంలో మీరు తయారు చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా రైతులు ఉంటే వాటికి చిన్న 20 లీటర్లు 30 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకులు సరిపోతాయి. లేదంటే వాళ్ళు ఎపిఓ గ్రూప్ మెంబర్స్ అయితే ఎక్కువ మొత్తంలో వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు షేరింగ్ చేసుకోవాలంటే ఈ పెద్దగా ఉన్నటువంటి ఈ ఫర్మెంటర్లను వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఈజీగా ఆపరేట్ చేయగలిగే విధంగా ఉండాలి. ఇది కాంప్లికేటెడ్ క్లాసికల్ టైప్ ఫర్మెంటర్లు ఉంటే వాళ్ళు చేయడానికి కష్టంగా ఉంటది. కాబట్టి ఈ ఫర్మెంటర్లు ఇవి NIPHM లో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. రైతులు ట్రైనింగ్ లో వాళ్ళు శిక్షణ తీసుకునేటప్పుడు వీళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఉపయోగించాలి అనేది చెప్తుంటారు. సో ఇవి కూడా మీకు రైతులకి ఎక్కువ మొత్తంలో ఈ BRC సెంటర్ లో ఇన్పుట్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మైక్రోబిల్ ఇన్పుట్స్ తయారు చేసుకోవడానికి ఈ క్షేత్ర స్థాయిలో తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కల్చర్స్, ఫంగస్ కల్చర్స్ అనేటివి అవసరం ఉంటుంది. వీటిని NIPHM వాళ్ళు డైరెక్ట్ గా రైతులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే మీకు రైతులు కూడా ఒకసారి ట్రైనింగ్ అవ్వాలి, దాని గురించి నేర్చుకుంటే గానీ రైతులకు ఇవ్వడు. సో మనం ఏదైనా వీడియోలు కానీ అవి చూసి చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఒకసారి కల్చర్ అనేది కంటామినేషన్ అయితే మీకు తర్వాత మీరు తయారు చేసుకున్న టోటల్ ప్రోడక్ట్ కూడా మీకు కంటామినేషన్ అవుతుంది. దానివల్ల మీకు ఉపయోగకరంగా ఉండదు. సో దానికోసం మదర్ కల్చర్ ని స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేసి NIPHM నుంచి యాక్సెస్ చేసే విధంగా పెట్టారు. సో అంతేకాకుండా ఇలాంటి చిన్న మెటీరియల్స్ తో గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు, మిక్సర్ గ్రైండరు, తర్వాత ఈ లో కాస్ట్ సాయిల్ టెస్టింగ్ కిట్స్ అనేటివి కూడా కనిపెట్టారు. ఈ లో ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్స్ అనేటివి కూడా ఈ BRC యూనిట్ లో మీరు పెట్టగలిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాయిల్ శాంపుల్స్ ను వాళ్ళే అనలైజ్ చేసేసి పక్కన రైతులకు కూడా వాళ్ళు అనలైజ్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా కొద్దిగా రెవెన్యూ అనేది కూడా జనరేషన్ చేసుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్, గ్లాస్ బాటిల్స్, ఈ పాన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం అవుతాయి. తర్వాత ఈ ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, అజొల్లా గానీ, మైక్రోరైజా గానీ వాళ్ళు మల్టిప్లై చేసుకోవడానికి ఈ తర్వాత మిత్ర పురుగులను మల్టిప్లై చేసుకోవడానికి ప్లాస్టిక్ టబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం అవుతాయి. తర్వాత BRC సెంటర్ లో ఆ షోకేస్ లో పెట్టేసుకుని వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకోవడం, షోకేస్ లో ఎగ్జిబిట్ చేయడానికి ఐరన్ ర్యాక్, తర్వాత ఇంక్యుబేషన్ పెట్టుకోవడానికి ఐరన్ ర్యాక్ ఉపయోగపడుతుంది. తర్వాత మ్యాట్ లాంటిది ఏదైనా ఇనిషియల్ గా మీకు ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తర్వాత మీరు ఆ చిన్న సెట్ లాంటిది పెట్టిన తర్వాత మీరు చిన్నగా ఇంప్రూవ్ చేయగలిగితే ఆ BRC యూనిట్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇవి మిస్లైనస్ ఐటమ్స్, ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ కావచ్చు, కాటన్, స్పిరిట్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దీంట్లో ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. జీవన ఎరువులు తయారు చేసుకోవాలంటే ఏ సామాగ్రి కావాల్సింది, అప్రాక్సిమేట్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత మైక్రోరైజా తయారు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తయారు చేసుకోవాలనేది జస్ట్ చెప్తారు. సో అజొల్లా కూడా రైతులు మెయింటైన్ చేసుకోవచ్చు. వరి పొలాల్లో వాడే ఈ అజొల్లా బాగా ఉపయోగపడుతుంది. దీని 30 నుంచి 40% వరకు నత్రజనిని ఆదా చేస్తుంది కాబట్టి సో ఇది ఫిక్సింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటది కాబట్టి దీన్ని కూడా వాడేసి రైతులు ఉపయోగం పొందొచ్చు. దీని ద్వారా మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాల్సిన పని లేదు. న్యాచురల్ ఫార్మింగ్ లో ఇట్లా వాడరు కాబట్టి ఎవరైనా కెమికల్స్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇది వాడితే చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా కలుపు కూడా రాదు. వాళ్ళు దీన్ని పశువుల మేతకు కూడా వాడుకోవచ్చు, పొల దానకు కూడా వాడుకోవచ్చు.
తర్వాత ట్రైకోడర్మా సూడోమోనాస్ లో కూడా ఏమేమి కావాలి మెటీరియల్స్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. సో మీకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా NIP ఎగ్జామ్ లో శిక్షణ పొందినప్పుడు మీకు క్లియర్ గా తెలుగులోను ఇంగ్లీష్ లో మీకు అందజేస్తారు. సో దీన్ని మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ PPT ఏదైతే ఉందో PDF రూపంలో నేను ఆర్గనైజర్స్ వాళ్ళకి కొద్దిగా పంపిస్తాను తెలుగులో. తర్వాత జీవన ఎరువులను తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ ఏముంటదంటే NIPHM వాళ్ళు ముఖ్యంగా ఈ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో అంటే నేచురల్ ఫార్మింగ్ ప్రిపరేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. సేంద్రియ వ్యవసాయంలో అయితే జీవన ఎరువులను వాడుతూ ఉంటారు. బట్ చాలా వరకు వాళ్ళకు జీవన ఎరువుల లభ్యత కానీ క్వాలిటీ గురించి వాళ్ళకి అవగాహన లేక వాడిన తర్వాత రిజల్ట్ లేదు సార్, మాకు ఇది ఉపయోగకరంగా లేదు, మాకు ఎక్కువ దిగుబడి రావట్లేదు, దీని ద్వారా మాకు కెమికల్స్ ఫర్టిలైజర్స్ మేము రీప్లేస్ చేయలేకపోతున్నాము, సబ్స్టిట్యూట్ గా ఎలా వాడచ్చు వీటిని అనేది డౌట్లు ఉంటాయి. దీనికోసం NIPHM వాళ్ళు లో కాస్ట్ బయో ఫర్టిలైజర్స్ ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు జాగరి మీడియా లాంటిది పదార్థాన్ని ఉపయోగించి వాళ్ళు మల్టిప్లై చేసుకోవచ్చు జీవన ఎరువులని. దీన్ని మల్టిప్లై చేసుకోవడానికి ఇట్లా ఫ్లో చార్ట్ రూపంలో చెప్పారు. దీంట్లో ఆ సీసాల్ లాంటిది వేస్ట్ గ్లాస్ బాటిల్స్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి దాంట్లో జాగరి మీడియా అనేది పోసేసుకొని జాగరి మీడియా ఆ బాటిల్స్ కి కాటన్ ప్లగ్ తర్వాత పేపర్ తో రబ్బర్ బ్యాండ్ తో కట్టేసి వాటిని కుక్కర్ లో ఒక 20 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి కుక్కర్ లో నీళ్లు పోసేసి ఒక 3 లీటర్ల నీళ్లు పోసి 5 నుంచి 6 బాటిల్స్ ను మనం ఉడికించి చల్లార్చుకున్న తర్వాత ఆ గ్లాస్ బాటిల్స్ లోకి ఇలాంటి చెక్క పెట్టె ఒకటి ఉపయోగించి ఆ చెక్క పెట్టె అనేది బయట నుంచి సూక్ష్మజీవులు ఏవైనా హానికారక సూక్ష్మజీవులు ఎంట్రీ కాకుండా అవి సేఫ్టీని ఇస్తాయి. సో దానివల్ల ఆ మదర్ కల్చర్ కంటామినేషన్ కాకుండా ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. ఈ మదర్ కల్చర్ ఆ సీసాల్లోకి 1 నుంచి 2 మిల్లీలీటర్లు వేసుకొని ఆ సీసాలని ఒక 2 నుంచి 3 రోజులు మనం పెట్టుకుంటే ఆ మదర్ కల్చర్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇలా మల్టిప్లై చేసిన జీవన ఎరువులను రైతులు వాడుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్క సీసాలకి ఒక్కొక్క రకమైనటువంటి మదర్ కల్చర్ ను వేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సీసాల్లో ఒక 200 మిల్లీలీటర్లు 300 మిల్లీలీటర్లు మటుకే తయారవుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి సీసాలు చాలా అవసరం అవుతాయి. కానీ సీసాలు లేకుండా ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ 20 లీటర్ల క్యాన్లు 20 లీటర్ల కార్బాయ్ బాటిల్స్ లేదంటే BRC టైప్ లో ఉన్నటువంటి చిన్న ఫర్మెంటర్స్ వాడి ఎక్కువ మొత్తంలో వాళ్ళు కంటామినేషన్ చెక్ చేసుకొని క్వాలిటీ వస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో కొద్దిగా 2-3 బ్యాచ్ల వరకు చాలా కష్టంగానే ఉంటది. తర్వాత మీకు అలవాటు అయితే మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని మీ పంట పొలాల్లో ఈ జీవన ఎరువులను వాడుకోవడం చేసుకోవచ్చు. ఈ అజొల్లను కూడా మనం ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. చిన్నగా ఒక పిట్టు లాంటిది తీసుకొని ఆ పిట్టులో మనకు టార్పలిన్ సీట్. హలో సార్ చెప్పండి. హలో సార్ వినపడుతుంది సార్. చేసుకొని స్లరీ ప్రిపేర్ చేసుకొని కొద్దిగా నీళ్లు నిలబడేటట్టు 10 సెంటీమీటర్లు పెట్టుకొని మరుసటి రోజు మనం అజొల్లాన్ని కూడా కొద్దిగా వేసుకుంటే అది ఎక్కువ మొత్తంలో మల్టిప్లై అయిపోయి వారం నుంచి 10 రోజుల లోపల మల్టిప్లై అవుతుంది. దాన్ని మీరు పొలాల్లో వేసుకోవచ్చు. ఆ వరి పొలాలకు దగ్గర పంట పొలాలకు దగ్గర మీరు ఇలాంటి పిట్స్ ను వేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. లేదు సార్ పర్మనెంట్ గా సిమెంట్ రింగ్ మెథడ్ లో మీరు వేసుకున్నట్లయితే పర్మనెంట్ గా ఉంటుంది. లేదంటే సిమెంట్ ట్యాంకులు కూడా మీరు కట్టుకొని ఈ బ్లూ గ్రీన్ ఈ అజొల్లా తర్వాత బ్లూ గ్రీన్ అలాగే నీలి ఆకుపచ్చ నాచు అనేటివి కూడా జీవన ఎరువులుగా వరి పొలాల్లో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండింటికి ఇలాంటి మెథడ్స్ ను ఫాలో చేసి మనము తయారు చేసుకోవచ్చు. తర్వాత మైక్రోరేజా అనేది కూడా మట్టి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మట్టి వేర్ల యొక్క వైశాల్యాన్ని పెంచుతుంది, వేరు యొక్క లెంత్ను పెంచుతుంది. తద్వారా పైన ఉన్నటువంటి మొక్క మంచిగా పెరిగి మంచి ఉత్పత్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఈ శిలీంధ్రాలు మట్టిలో ఉండి ఆ స్పోర్స్ జర్మినేషన్ అయిన తర్వాత మట్టి వేర్లలోకి చొచ్చుకొని పోయి ఆ లోపల కొన్ని రకాలైనటువంటి ఆర్బస్కిల్స్ అనేది ఫామ్ చేసేసి ఇది డైరెక్ట్ గా లింక్ అనేది క్రియేట్ చేస్తాయి మట్టికి వేర్లకి. తద్వారా ఫాస్ఫరస్ గాని భాస్వరం అనేది ముఖ్యంగా దూరంగా ఉన్నటువంటి అందకుండా ఉన్నటువంటి
భాస్వరం అనేది మొక్కల వేర్ల లోపలికి అందుతూ ఉంటది. తర్వాత మైక్రో న్యూట్రియన్స్ అయితేనేమి, తర్వాత అకాలిక పరిస్థితులు ఉన్నప్పుడు వాటర్ ను బాగా పీల్చుకునే విధంగా, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచే విధంగా, కర్బన శాతాన్ని స్టేబుల్ గా ఉంచే విధంగా ఈ మైక్రోరైజర్ శిలీంధ్రాలు పనిచేస్తాయి. దీన్ని కూడా రైతులు క్షేత్రస్థాయిలో తయారు చేసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్ ఇది. వీటికి కావాల్సినదంతా ఒక కుండీలు, ప్లాస్టిక్ కుండీలు కానీ, తర్వాత సిమెంట్ కుండీలు కానీ, మట్టి కుండీలు కానీ ఉంటే సరిపోతుంది. వారు పొలం నుంచి మట్టి సేకరించి అప్రాక్సిమేట్ గా ఒక కుండీలకు 5 కేజీల నుంచి 10 కేజీల మట్టి పడుతుంది. కాబట్టి మీ దగ్గర ఎన్ని కుండీలు ఉన్నాయి దాన్ని బట్టి మట్టి కలెక్ట్ చేసుకొని ఆ మట్టిని ఒక 2 రోజుల నుంచి 3 రోజులు బాగా ఎండలో ఆరబెట్టుకొని టర్పలిన్ సీట్ వేసుకొని ఆ మట్టిని ఆ కుండీలో వేసుకున్న తర్వాత మైక్రోరైజర్ సంబంధించినటువంటి పొడి రూపంలో ఉన్నటువంటి కల్చర్ ని ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు ఒక్కొక్క కుండీలో వేసుకొని తర్వాత ఆ కుండీలో విత్తనాన్ని పెట్టాలి. ఏ విత్తనం వాడాలంటే మొక్కజొన్న గాని, జొన్న గాని, ఈ బాజ్రలు గాని, ఈ మిల్లెట్ కి సంబంధించిన విత్తనాలు, లేదంటే వరి విత్తనాలు కూడా ఎక్కువ నీళ్లు పెట్టకుండా మీరు వరి విత్తనాలు కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఆ మట్టిని కప్పేసేసి కింద ఫస్ట్ మదర్ కల్చర్ వేయాలి, తర్వాత విత్తనం వేయాలి, తర్వాత మట్టి కవర్ చేసేసుకొని మీకు ఒక 60 నుంచి 60 రోజులకి మీరు వెయిట్ చేయగలిగితే ఆ మొక్క అనేది బాగా వేర్లు వృద్ధి చెంది ఆ వేర్లలోకి మైక్రోరైజా ఎంటర్ అయిపోయి ఆ వేరు వైశాల్యాన్ని పెంచుతుంది. తద్వారా వేర్లో మైక్రోరైజా కల్చర్ అనేది శిలీంధ్రాలు బాగా మల్టిప్లై అవుతాయి. మట్టిలో కూడా స్పోర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ మట్టి అనేది మనకు ఉపయోగకరంగా ఉంటది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, ఆ 60 రోజుల తర్వాత ఏం చేయాలి, ఆ పైన ఉన్న మొక్కని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని వేర్లు డిస్టర్బ్ చేయకుండా ఒక వారం రోజులు ఆ కుండీని అలాగే పెట్టుకొని వారం రోజుల తర్వాత ఆ కుండీలోంచి వేర్లను మనం బయటికి తీసి ఆ వేర్ల చుట్టూ ఉన్నటువంటి మట్టిని మంచిగా కలెక్ట్ చేసుకొని ఆ మట్టిని కొద్దిగా నీడలో ఒక 2 రోజులు ఆరబెట్టుకుంటే బాగా లూజ్ అవుతుంది. తర్వాత ఆ వేర్లకు ఉన్నటువంటి మట్టిని కూడా లూజ్ అవుతుంది. ఆ వేర్లను ఏం చేయాలంటే చిన్న కత్తెర తీసుకొని చిన్న 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల ముక్కలు లెక్క కట్ చేసేసుకొని మనం ఆ కుండీలోంచి తీసిన మట్టికి ఈ వేర్లను కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ మెటీరియల్ అయినటువంటి ఈ వర్మిక్లైట్ కానీ, లేదంటే మీకు వర్మిక్లైట్ లభ్యత లేకపోతే వర్మీ కంపోస్ట్, లేదంటే ఫార్మేట్ మెన్యూర్, ఫైన్ పౌడర్ అయినటువంటి ఫార్మేట్ మెన్యూర్ ను కలుపుకుంటే మీకు క్యారియర్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. దీన్ని రైతులు పొలాల్లో ఉపయోగించుకోవచ్చు. ఒక ఎకరాకి మీకు 5 నుంచి 6 కేజీలు మైక్రోరైజా పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నర్సరీ బెడ్ తయారు చేసుకున్న సమయాల్లోనూ, తర్వాత మీరు కుండీలో గ్రీన్ హౌస్, పాలీ హౌస్ సిస్టమ్ లో వేసుకోవడానికి, లేదంటే మీరు డైరెక్ట్ పొలంలో ఫర్రో మెథడ్ లో వేసుకోవడానికి ఈ మైక్రోరైజా అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వేర్లకు చాలా మంచి వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. తర్వాత NIPHM లో మీకు తెలిసినట్లయితే NIPHM లో కొన్ని రకాల మీడియా పౌడర్ అనేది తయారు చేస్తున్నారు. దీన్ని పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. ఈ మీడియాను ఉపయోగించుకొని ఈ ట్రైకోడర్మా శిలీంధ్రాలు, తర్వాత బ్యాక్టీరియా, సూడోమోనాస్, తర్వాత బయో ఏజెంట్స్ మల్టిప్లై చేసుకోవడానికి ఈ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఈ మీడియా అనేది చాలా ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్, ఈ స్టేట్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ కలెక్ట్ చేసుకొని అక్కడ ఎక్కువ మొత్తాల్లో తక్కువ సమయంలో ప్రొడక్షన్ చేసి రైతులకు అనేది ఇస్తూ ఉన్నారు. ఈ మీడియాను కూడా రైతులు ఉపయోగించుకొని ఈ 30 గ్రాముల ప్యాకెట్, తర్వాత 16 గ్రాముల ప్యాకెట్ బ్రౌన్ మీడియా, వైట్ మీడియా అయితే 30 గ్రాముల ప్యాకెట్ అనేది కూడా కమర్షియల్ గా రైతులకి అందజేస్తూ ఉంటారు. ఈ మీడియా అనేది వాడితే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ను తయారు చేసుకోవచ్చు. వైట్ మీడియా అనేది ట్రైకోడర్మా తయారు చేసుకోవడానికి, బ్రౌన్ మీడియా అనేది ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, మిగతా బ్యాక్టీరియాను కూడా ట్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రైకోడర్మా మనం క్షేత్రస్థాయిలో తయారు చేసుకోవాలంటే ఈ మీడియాను ఉపయోగించి మనం ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే వైట్ మీడియా పౌడర్ అనేది ట్రైకోడర్మా ఫుడ్